హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ అంటే సేమియా పాయసం అండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దానిలో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులోనికి ఒక స్పూన్ దాకా జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాల పాటు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, బాదం పలుకులు, కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత అందులోనికి 1 కప్పు దాకా సేమియాను వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి గోరువెచ్చని వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు సేమియాకు 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 70% వరకు అయితే సేమియా అనేది ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సేమియా పట్టుకోగానే ఇలా 2 విడిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనికి 2 కప్పుల దాకా పాలు పోసుకోవాలండి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఇందులోనికి ఇలాచీ వేసుకోవాలి. నా దగ్గర ఇలాచీ ఉన్నాయి కాబట్టి అవి వేసుకున్నా, లేకపోతే పొడి అనేవి వేసుకోవచ్చు. వేసుకొని అంత ఒకసారి కలుపుకొని ఒక 3 నిమిషాల అయితే దీన్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో 1/2 కప్ దాకా షుగర్ వేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని 3 నిమిషాల పాటు దీన్ని సిమ్లో బాయిల్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకు సేమియా పాయసం తయారవుతుంది. సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.